ఇదంతా తెలిసిందే. ఒకసారి చిన్న పాట దేవుడిని స్తుతిస్తూ నేను సాక్ష్యంలోకి వెళ్తానండి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకి నీవు తెలిసినది అనేకములు. మన వేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవలు చేసివే. నాధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్పుడవు. నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృపకాక్షుత వలన ఉన్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపకాక్షుత వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. చాలా మంచి పాట అండి. ఈ పాట యొక్క పదాలు పాడుతున్నప్పుడు నిజంగా దేవుని స్తుతిస్తున్నాం. మనుషులు చాలా విధాలుగా మన కణికలు పూజిస్తారు, కానీ దేవుడు ఆలోచన చేస్తే అనేక కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడండి. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. మనం ఒక్కసారి ఆయన్ని నమ్మితే, ఆయన నమ్మి చూస్తే చాలు, ఒక్కసారి నమ్మితే చాలు, మన జీవితాల్లో చాలా కార్యాలు దేవుడు చేసుకుంటూ పోతాడు. మనం మళ్ళీ మళ్ళీ ఆయన రివంచ్ అవసరం లేదు, కానీ నువ్వు నమ్మి ఆయన మీద విశ్వాసం కలిగి మనం జీవిస్తే దేవుడు అనేక కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మరి మేము 2022లో నవంబర్ నెల 17వ తారీఖున మేము యూకే వచ్చాము. మేము వచ్చే ముందు కూడా నా జాబ్ విషయంలో ఇవన్నీ కూడా నేను ముందు కూడా సాక్ష్యం చెప్పాను. అయితే మాకు ఇప్పుడు 3 years వీసా ఇచ్చారు. 3 సంవత్సరాలే వీసా ఇక్కడ ఉండడానికి. ఎందుకంటే మనం ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళి ఉండాలంటే వీసా ఉండాలండి. మరి ఆ వీసా విషయంలో కూడా దేవుడు చాలా అద్భుతంగా చేశాడు. మేము ఇక్కడ క్షేమంగా వచ్చాము. వచ్చిన కొత్తలో ఇది చాలా కొత్త ప్రదేశం, ఏం తెలీదు. ఇక్కడ మనం మాట్లాడిన ఇంగ్లీష్ కన్నా ఇక్కడ మాట్లాడుతున్న ఇంగ్లీష్ కూడా దాని వ్యాసులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అంతా చాలా కొత్త లోకం. అయితే ఇక్కడికి రావడం కూడా దేవుని చిత్తం కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. దీని యొక్క సాక్షి నేను ఇంత ముందు కూడా మీకు చాలాసార్లు పంచుకున్నాను. ఎన్నో రాత్రులు ప్రార్థన చేసి తెల్లవారుజామున కనిపెట్టుకుని దేవుడిని అడిగి మేము డెసిషన్ తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. దేవుడు ఏం చేసినా కూడా అండి, ఒకవైపు మనకి ఎన్నో కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు వచ్చిన, ఒకవేళ మనకి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు ఏదైనా మార్గాన్ని తీసుకెళ్తున్నాడంటే ఆయన నమ్మకంగా మనల్ని అక్కడ ఉంచుతాడు. మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన, మన ప్రాకారాలన్నిటినీ కూడా ఆయన కాపాడే కృపగల దేవుడు. మరి మేము 2022లో ల్యాండ్ అయినప్పుడు మా అన్నయ్య ఉన్నారు ఇక్కడ, మరి డాడీ వాళ్ళ అన్నయ్య కొడుకు. మరి అన్నయ్య దగ్గర మేము కొన్నాళ్ళు ఉన్నాం, ఒక వారం 2 వారాలు ఉండి నాకు ఎక్కడైతే ఉద్యోగం వచ్చిందో ఆ ప్లేస్కి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా మేము షేరింగ్ హౌస్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే వచ్చిన వెంటనే ఇక్కడ అద్దెలు కట్టాలి అంటే వచ్చిన జీతంలో సకాలం పోతాయండి. అద్దె అంటే మీకు ఇండియన్ రూపీస్లో నేను చెప్పాలి అంటే దాదాపు నేను ఒక అద్దె ప్రతి నెల ఒక 90,000 నుంచి ₹1,00,000 కట్టాలా. వదిలి అద్దె మాత్రమే, కరెంటు బిల్ కాదు, ఇక్కడ ఉన్న ట్యాక్సులు కాదు, ఏవి కాకుండా ఓన్లీ అద్దెలు కట్టుకుని అలా నేను కాబట్టి నా జాబ్ మీద ఇక్కడికి వచ్చాను కాబట్టి సునీల్కి జాబ్ జరగడం చాలా టైం పట్టింది. అప్పుడు బెన్నీ చాలా చిన్నోడు. అయితే ఎలా ఉంటాం, పరిస్థితులు ఏమి అంత ఈజీగా ఉండవండి. మనం ఒక మార్గంలో వెళ్తున్నాం అంటే ఆ మార్గం అంటే బంగారం లేకపోతే గులాబీ పువ్వులో ఉన్నాయి కాదు, కానీ ఏదైనా సరే దేవుడు ముందుగా ఒక మేలును చూపించాలన్నప్పుడు ఒక శ్రమ నలగబడి మనం ఆ ప్రయాణంలోనే మనం వెళ్ళినప్పుడే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. దేవుడు మన పట్ల ఎంత మేలు చేస్తాడన్న మనం ఎంత విశ్వాసం కలిగి ఇంకా జీవించాలని కూడా దేవుడే నేర్పిస్తాడు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఛాలెంజెస్ అనేవి చాలా ఎదురయ్యాము. నాట్ ఈజీ థింగ్స్. ఎందుకంటే
ఎన్నోసార్లు అని చెప్పా, ఎందుకు ఇంత దూరం వచ్చావు, ఇంత దూరం ఎందుకు వచ్చావు అన్న ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. ఆ వచ్చినప్పుడల్లా కూడా దేవుడు మమ్మల్ని ప్రతి మెట్టుని హెచ్చిస్తూ దేవుడు ముందుకి తీసుకెళ్ళడం సాగింది. అలాగే మేము మరి ఇంకో గృహలో వేరే వాళ్ళు అంటే అలా షేర్ చేసుకుంటే మనకి కొంచెం అద్దెలు తగ్గేవన్నమాట. సో మేము అలా 3-4 ఫ్యామిలీస్ కలిపి ఒకే ఇంట్లో ఉండడం. అలా ఉన్నా కూడా ఎన్నాళ్ళు ఉంటాయండి, పిల్లలు పెద్ద అయ్యాక చాలా ఇబ్బందులు కలుగుతాయి. అది అయిపోయినాక మేము వేరే దగ్గరికి మారిపోవాలా. ఆ మారిపోతున్న టైంలో ఈ లోపల నేను కూడా చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడ్డాను. మేము కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలా వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. లోపల డాడీ గురించి బాగాలేదు, నేను ఇండియా రావడం, ఇవన్నీ కూడా చాలా సోదరుల మధ్యలో మనం ఎదుర్కొన్నాం. ఎన్నో కష్టాలు అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తిరిగి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు 2024లో దేవుడు మాకు గృహాన్ని కొనుక్కోవడానికి మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. అద్దెకు ఉండడం కన్నా అదే బిల్తో కట్టుకుంటా ఓన్ హౌస్ వస్తుంది కదా. కానీ రావాలి అంటే మనం ఇక్కడ బ్రిటిష్ సిటిజన్ కాదు, నేను ఇండియన్ సిటిజన్ని. నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. నేను అప్లికేషన్ పెడుతున్నప్పుడు కూడా చాలా అప్లై చేసినప్పుడు కూడా కొన్ని రూల్స్ పాటించాలని చెప్పారు వాళ్ళు. కొన్ని థింగ్స్ మనం చేయాలా, క్రెడిట్ సరిగ్గా ఉండాలా, నా శాలరీస్ ట్యాక్స్లు కడుతున్నానా లేదా, అవన్నీ కూడా చాలా చాలా క్లియర్గా చెక్ చేస్తారండి. ఇండియాలో ఏమన్నా చెల్లుతుంది కానీ బయట దేశాల్లో అలా చెల్లదు. మరి నాకు వేరే దేశంలో తెలియదు కానీ ఇక్కడైతే అలా చెల్లదండి. ఏమిని చాలా జాగ్రత్తగానే చూస్తున్నారు, అన్ని విషయాలు కూడా పరిశీలిస్తున్నారు. అయితే మొత్తానికి దేవుడి కృప వల్ల దేవుడు మేము అనుకున్న రీతిగా ఎక్కడైతే ఇల్లు కావాలో ఆ ఇల్లు కూడా గృహాన్ని దేవుడు ఇచ్చేసాడు. అది కూడా నేను మీకు అందరికి చాలా సాక్ష్యం తెలుసు. దేవుడు ఎంత కృప కలిగి దేవుడు అంటే ఉద్యోగం 2 అడుగులు వేస్తే నా ఉద్యోగం, తర్వాత ఇల్లు, పిల్లల స్కూల్ అన్ని కూడా. సునీల్ ఒక్కటే కొంచెం చాలా దూరం వెళ్ళాలా, తన ఉద్యోగానికి చాలా ప్రయాసం, చాలా దూరం వెళ్తారు. అనేటప్పటికీ దేవుడు మా సరిహద్దులన్నిటికీ కూడా చాలా కాచి కాపాడాడు. దేవుడు నిజంగా ఈ అబ్రాడ్ కంట్రీలో ఇంత త్వరగా ఇలా సెటిల్ అవడం అంటే అది మాటలు కాదండి, మనుషుల వల్ల అయితే అవ్వదు. అందుకే ఆ పాట మనుషుల వల్ల అయితే అవ్వదు, కానీ దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కృపను బట్టి ఆయన మేలుకే ఎన్ని చేసినా కూడా ఎన్ని కృతజ్ఞతలు చెల్లించకుండా సరిపోవు. అంటే సో అది అయిపోయిన తర్వాత నా జాబ్ విషయంలో కూడా చాలా నేను నేర్చుకోవాల్సిన వర్క్ కానీ ఏదైనా సరే కూడా అంత కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ప్రతిసారి చాలా ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలి అన్నీ కూడా. అయితే 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది వీసా వచ్చేసి, అంటే అయిపోయే టైం అయిపోతుందండి. సో 2025 నవంబర్కి మా వీసా అయిపోయింది. మా నలుగురికి వీసా అయిపోయే లోపలే మా కంపెనీ ఏంటంటే ఒక సొలిసిటర్ ఉంటారు, ఒక ఆయన ఎవరైతే ఇమిగ్రేషన్ చేస్తారో ఆ కంపెనీకి టైఅప్ అయి ఉంటుంది. వాళ్ళు మేము ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే వచ్చామో మేము దాదాపు 8-9 మంది ఉంటాము. మా అందరికీ కూడా వీసాలు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఉండడానికి పర్మిషన్. సో వీసా డెసిషన్ రావడానికి టైం పడుతుంది. సో నవంబర్ నెల 25వ సంవత్సరంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టారు. మాకు లాస్ట్ నవంబర్ 31వ తారీఖున అయిపోయింది. ఆ వీసా అయిపోయాక ఒక్క రోజు కాదు, ఒక క్షణం యూకేలో ఉన్నా మన పని అయిపోతుంది. మనం ఉండకూడదు లీగల్గా, ఇంకా బ్యాక్కి ఇండియా వచ్చేయాల. దగ్గర పడిపోతుంది టైం. మేము టెన్షన్ పడుతున్నాం కానీ అడుగుతున్నాం, ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నీ కృప విడిచిపోదన్నావు ప్రభా, నువ్వు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చావు. ఇది కూడా ఒక గ్రేట్ టెస్టిమనీ. టైం దగ్గర పడిపోతుంది, కంపెనీ ఏం మాట్లాడట్లేదు, వీళ్ళు మాకు ఇంకా ఉద్యోగం ఫర్దర్గా ఇస్తారా లేకపోతే మమ్మల్ని వెనక్కి పంపించేస్తాం, మేము వెళ్ళిపోవాలా. ఒకటే ఆలోచించి పోనీ వెళ్ళిపోతాం పోనీ అనుకున్నాం. 75% అనుకున్నాను కానీ ఇల్లు కూడా కొన్నాం కదా, ఇల్లుని ఏం చేయాలి ఇప్పుడు సడన్గా, ఈ రూల్స్ వేరేగా ఉంటాయి, మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సి వస్తే ఇక్కడ ఏం చేయాలా, ఎన్నో థాట్స్ అండి. చాలా వరి అనేది ఉంటుంది కాబట్టి ఎంతో వరిగా కొంచెం టెన్షన్ పడుతున్నాం. అయితే ఆ వీసా అప్లై చేశాక మాకు వెంటనే నాకు మెయిల్ వచ్చింది ఇమిగ్రేషన్ లాయర్ నుంచి, ఇలా మీకు వీసాకి అప్లై చేసాము, మీకు ఇంకొక 6 months ఎక్స్టెన్షన్ ఇచ్చారు అండర్ UK 3A సెక్షన్ అని ఒక లా ప్రకారంగా ఒకటి ఉంటుందండి. ఏంటంటే ఇలా బయట దేశం నుంచి వచ్చినప్పుడు మనం ఒక 6 నెలల వరకు ఈ దేశంలో ఉండి ఉద్యోగం చేసుకోవడానికి కానీ బతకడానికి ఒక గృహంలో కానీ ఉండడానికి లీగల్గా పర్మిషన్ ఇచ్చామని ఒక లెటర్ ఇచ్చారు. ఓకే ప్రభా 6 months ఇంకా ఎక్స్టెన్షన్ అయింది, 6 months టైం ఇచ్చారు. ఓకే సరే 6 months లోపల డెసిషన్ రావాలి హోమ్ ఆఫీస్ నుంచి, ఎందుకంటే ఇదంతా డిసైడ్ చేసేది హోమ్ ఆఫీస్ వాళ్ళు, వీళ్ళు ఇస్తే తప్ప మేము మనకి ఉండడానికి లేదు. అయితే ఆ 6 months కూడా అయిపోతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఈ లోపల కరెక్ట్గా ఏం జరిగిందంటే ఈ 2025లోనే
నేను మే నెలలో నేను నర్సింగ్ ఒక రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ రాస్తాను. అది మా కంపెనీ నన్ను సెలెక్ట్ చేయడం, పంపించడం, మీకు ఇంతకుముందు సాక్ష్యం కూడా చెప్పాను. దేవుడు ఏంటంటే ఒక ప్రణాళిక ఒకటి ముందు రావాలి అంటే దేవుడు ముందు జరగాల్సిన ప్రాసెస్ అంతా మాతో చేయించుకొని వచ్చాడండి. ఎందుకు ఇవన్నీ చేసామని అనిపిస్తే ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చాక మాకు తెలిసింది ఇవన్నీ చేయడం వల్ల దేవుడు ఆ ముందు ఆ రిజల్ట్ అనేది ఉందని. నేను ట్రైనింగ్ అవ్వడం, నాకు ప్రమోషన్ లెవెల్ రావడం, నా రిజిస్ట్రేషన్ పిన్ రావడం ఒక మంచి ఉద్దేశం. అదొక మంచి ప్లస్ పాయింట్ అనమాట ఇక్కడ. సో అది నాకు దేవుడు మేలో ఇచ్చాడు. కానీ మే నుంచి నేను ఆ ఉద్యోగం చేయట్లేదు. ఇంకా కంపెనీ టైం ఇస్తున్నామండి ఇంకా నాకు రావడానికి ప్రమోషన్ స్టేజ్. సో లాస్ట్ టైం కూడా మీకు మీకు సాక్ష్యం చెప్పాను, ప్రమోషన్ కూడా వచ్చిందని. ఇవన్నీ ఏంటంటే స్లోగా దేవుడు చేసుకుని వస్తున్నాడు మాకు ఒక డే ప్రిపేర్ చేయడానికి. సో ఈ వీసా టైంలో నేను అప్లై చేసాం. వాళ్ళు అడిగారు నన్ను, ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ నర్స్ నీ పిన్ నెంబర్ ఇమ్మని. అదొక ప్లస్ పాయింట్ యాడ్ అవుతుంది వీసాకి. కరెక్ట్గా నేను నా వీసా నా పిన్ నెంబర్ ఇచ్చాను, నాకు వచ్చింది. సో అది మా ఇమిగ్రేషన్ ఆయన అప్లై చేయడం జరిగింది. తర్వాత 6 monthsలో 4 months అయిపోతున్నాయండి. ఈ లోపల చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, వీసా వచ్చిందా, మీకు వచ్చిందా రాలేదా అని. నేను ఇంకా తర్వాత కూడా లీజర్గా ఇంక ఉండిపోయాను, ఎంత టెన్షన్ పడలేదు. వస్తే వస్తుంది, రాకపోతే రాదు, రాకపోతే వెనక్కి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నా. కానీ నేను అనుకున్నాను దేవుడు తీసుకొచ్చాడు కానీ నమ్మదగిన దేవుడు కదా, ఇవన్నీ వస్తూ ఉంటాయి, బట్ హీ విల్ నాట్ టేక్ అస్ బ్యాక్, ఉంచుతాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడ నుంచి మేము అక్కడ పరిచయం చేయడం కూడా చాలా పెద్ద ఎత్తు, ఒక పెద్ద టాస్క్ మాకు. ఈ పరిచయం విషయం కూడా ఉంది కదా ప్రభా, నేను అక్కడికి వెళ్ళిపోతే నా హ్యాండ్స్ ఎంటీ అయిపోతే నేను అంత పంపించగలనా లేదా, అంత చేయగలనా లేదా, ఫైనాన్షియల్ గా ఎన్నో వరీస్ అనమాట. అయితే అప్పుడు దేవుడు వాక్యం చదువుతాను, దేవుడు చెప్తాను బీ క్వైట్ అండ్ లిసన్, కామ్గా ఉన్నది. దేవుడి యొక్క కృప ఆయన ఎప్పుడు హెచ్చిపోదు, మన పట్ల తొలగిపోదు అని దేవుడు అదే వాక్యాన్ని గుర్తు చేస్తానండి. పర్వతాలు తొలగిపోయిన, మెట్టెలు తట్టలిన, నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు దేవుడు. సో బీ స్టిల్. అలాగే అనుకుంటున్నాము. 6 monthsలో 5 months కూడా అయిపోయింది. ఏంటి ఇంకా రావట్లేదు. రోజు మెయిల్స్ చెక్ చేసుకుంటాం నేను సునీలు, ఏమైనా వస్తుందా అని. ఎవ్వరికి ఏమి రాలేదండి. తర్వాత లాస్ట్ మూమెంట్లో మాకు అప్పుడు మెసేజ్ వచ్చింది బయోమెట్రిక్స్కి వెళ్ళమని. సో బయోమెట్రిక్స్ అనగానే సకానికి సగం మాకు టెన్షన్ తగ్గింది. సో మేము ఇక్కడ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మా నలుగురిది బయోమెట్రిక్ ప్రింట్స్ జరిగాయి. అది జరగగానే ఇంక డెసిషన్ ఒక 4 నుంచి 6 వారాల్లో వస్తుంది అనమాట. సో అదొక భరోసా, ఓకే బయోమెట్రిక్స్కి వెళ్ళాం కదా వస్తుందని చెప్పి. ఆ తర్వాత మేము మళ్ళీ వెయిట్ చేస్తున్నాం 4 to 6 months. ఇచ్చిన 6 నెలల్లో టైం దగ్గర పడిపోతుంది మనకి. ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది కదండి, ఏప్రిల్ నెలాఖరు దాకా ఎలాగా ఇంకా రావట్లేదు. ఈ లోపల ఏమైందంటే మా కంపెనీకి ఒక చిన్న సమస్య వచ్చింది. లాస్ట్ టైం కూడా చెప్పారు, ఇక్కడ ప్రతిదీ మెడికల్ సిస్టమ్ మీద చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కోర్టు కేసులు వేస్తాయి. ఇండియా లాగా కోర్టు కేసులు నెలలు సంవత్సరాలు అలాగా అవదంటే ఇక్కడ ఇమీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది మెడికల్ సిస్టమ్ లో. మా మేనేజర్ వెళ్ళడం కొన్ని చాలా డిస్టర్బెన్స్ జరిగి అప్పుడు మేము భయపడ్డాం, మా ఉద్యోగాలు పోతాయేమో, ఒకవేళ ఆ జడ్జి గారు కానీ ఏమన్నా ఈ కంపెనీని సీజ్ చేసేయండి అని అంటే మా ఉద్యోగాలు పోతాయేమో అని అదొక చెప్తాం. ఎందుకంటే మాకు సడన్ మీటింగ్ పెట్టారు, ఎన్నో టెన్షన్స్. ఇవన్నీ చూసుకుని ప్రభా నా ఉద్యోగం ఇదే కదా, నా ఫ్యామిలీ డిపెండ్ అయ్యి వచ్చింది ఇలాగా అనుకుని అలాగా చాలా బాగా ఒకలాంటి మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మన దేశం కాని దేశంలో ఉంటున్నాము. సో అలాగా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఎవ్రీడే వీసా కోసం. దేవుడు కరెక్ట్ టైంలో మరి అందరికన్నా ఫస్ట్ మెయిల్ నాకే వచ్చిందండి. గత ఫ్యూ డేస్ బ్యాక్ దేవుడు ఈమెయిల్ వచ్చారు. ఎంత గొప్ప దేవుడు అంటే ఎక్స్టెన్షన్ నాకు 2 years ఇవ్వాలి, 3 years ఇచ్చారు. మేము వచ్చే ముందు 3+2 ఇస్తామని ఇండియాలోనే చెప్పారు. కానీ దేవుడు ఇక్కడ నుంచి ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తాడండి 2031 వరకు కూడా. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు అసలు. అంటే మేము ఇది ఫీల్ అయ్యాం కాబట్టి దాని యొక్క రుచి, దాని యొక్క ఆ త్రోవలో వెళ్ళే ప్రతి ముళ్ళును కూడా దేవుడు ఎలాగ తీసాడో అన్నది మేము లైవ్ లో చూసాము. ఎందుకంటే దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆయన వాగ్దానాలు వెనక్కి తీసుకోలేదు. హీ విల్ కీప్ హిస్ ప్రామిస్ ఫర్ ఎవర్. కానీ దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే విధేయత కలిగి జీవించాలా, దేవుడి యొక్క ఆజ్ఞలు మనం పాటించుకుని మన బ్రతుకులో దేవుడి కోసం నిలబడితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. ఇంట్లో బోల్డ్ టెస్టులు కూడా దేవుడు పెట్టాడు మాకు. అనేక టెస్టులు పాస్ చేసుకుంటూ దేవుడు ఈ దినాలకు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నిజంగా ఉద్యోగమే పోతుంది అనుకున్నప్పుడు దేవుడు ఆ ఉద్యోగంలోంచి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి అక్కడే నిలబెట్టాడు, ఆ కంపెనీలోనే.
అదే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆ వీసా విషయంలో చాలా. ఎందుకంటే మాకు గవర్నమెంట్ మారిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రూల్స్ మార్చుతారు. అమెరికాలో ట్రంప్ ఎలాగైతే రూల్స్ మార్చేస్తున్నాడో ఇక్కడ కూడా మరి వీళ్ళున్న లేబర్ పార్టీ కూడా వీళ్ళు కూడా అస్సలు అండి దేనికి సహకరించి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి చూస్తారు. బయట నుంచి వచ్చే వాళ్ళకి అనేక మందికి ఉద్యోగాలు పోయాయి, ఎవరికి లేవు. లీగల్ గా ఉండాలన్నమాట, లీగల్ గా ప్రాసెస్ గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాంటిది దేవుడు ఎక్కడో ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంత దూరం వచ్చానండి. ఫేస్బుక్ లో ఎన్నోసార్లు నిజాలు, అన్ని అబద్ధాలు నిజాలు ఎవరికి తెలీదు. ఒక దినాన్న నేను మీకు చాలాసార్లు చెప్పాను కూడా ఈ సాక్ష్యం. ఫేస్బుక్ లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్, ఎవరో అన్నోన్ పర్సన్ పంపించిన అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ నెంబర్ కాల్ చేసి నేను సో నర్స్ ని, నేను ఇలా వస్తాను, నాకు అబ్రాడ్ వెళ్ళాలని ఉంది ఇది అని చెప్పు నేను ఇంటర్వ్యూ పాస్ అయ్యి వచ్చాను. ఎక్కడో అదే ఫేస్బుక్ లో ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఎంతో మంది ఇక్కడికి వచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి. 20 లక్షలు 25 లక్షలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఏజెన్సీకి డబ్బులు ఇస్తూ. కానీ ఎంత కృపగల దేవుడు అంటే మేము ఏ డెసిషన్ తీసుకున్నా ఆయనే మేము ప్రయారిటీగా పెట్టుకుని దేవుణ్ణి అడుగుతూ అకార్డింగ్ టు హిస్ విల్, దేవుని యొక్క చిత్తమే ప్రభా. సపోజ్ మేము కారు కొన్న ఒక చిన్న వస్తువు నుంచి కూడా ఏది కొన్న ప్రభా ఇది నీ చిత్తమైతే మేము కొనాలా వద్దా నువ్వే చెప్పు. హీ విల్ ఓపెన్, మనకు ఆయన ఏదో ఒక సూచన ఇస్తా ఉంటాడు. ఆయన చిత్తానుసారంగానే ఆ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ 2021లో నాకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ కి ఇది నాన్న దేవుడు ఇలా మాకు ఉద్యోగం ఇచ్చి స్థిరపరచాడు. నిజంగా గొప్ప దేవుడు. అలాగే ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోయాయి, ఎందుకంటే కంపెనీలు మోసం చేసాయి. ఇక్కడికి వచ్చాక ఆ కంపెనీతో పేరు కూడా లేని ఎంతో మంది రోడ్డు మీద పడి, మేము చర్చిలో వెళ్తా ఉంటే ఎన్నో ఫ్యామిలీస్ మేము చూసాం బిడ్డలతో రోడ్ల మీద ఉండి ఇక్కడ గడపాలి అంటే 10,000 20,000 పైగానే మీరు ఖర్చు పెడితే కానీ మీరు తిండి రాదు. అలాంటి పరిస్థితులు దేవుడు ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. వాళ్ళందరూ పాపం చూసి అంత పోల్చుకుంటే దేవుడు మమ్మల్ని ఎంత మంచి స్థితిలో ఉంచాడో. నిజంగా ఏమి ఇచ్చినా దేవుడికి మేము చెల్లించుకోలేము, ఎందుకంటే మేము నిమిత్త పాత్రలో మాత్రమే దేవుడు. మేము ఒక చిన్న పని మాత్రమే చేస్తాం మా జీవితాలు ఆ సేవ పరిచయ విషయంలో. దేవుడు తర్వాత మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మరి అలాగే మావయ్య చేసిన ప్రార్థన, ఎవ్రీబడీస్ ప్రేయర్స్. అలాగే మీరు కూడా మా సంఘంలో కొంతమందికి తెలుసు మా వీసా ఇలా అయిపోయిందని అందరికీ చెప్పలేదు, కానీ మరి మీరు కూడా చాలా మంది ప్రార్థన చేస్తారు మా కోసం. మరి దేవుడు ఎంత అద్భుత రీతిగా మరి చేసుకుంటూ మరి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు ఇంకెవడో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడు. ఈ 5 years కూడా దేవుడి యొక్క మహాకృప. మరి దేవుడు ఇచ్చి నిలబెట్టి అది చేయాలి అంటే దేవుడు ముందుగానే మా స్టేజెస్ అన్ని కూడా మార్చాడు. ఒక హౌస్ ఇవ్వడం కానీ, ప్రమోషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి వీసాలోని. సో దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఏది చేసినా ఆయన మన మేలుకి. ఒకసారి మనకి నచ్చడం వస్తాయి, దేవుడు మనకి ఇష్టం లేని కూడా చేయిస్తాడు. ఎందుకు అనుకుంటాం కానీ బట్ వీ హ్యావ్ టు ఒబే. నేను ఒకవేళ 2018లో కెనడా వెళ్దామని ట్రై చేశాను, దేవుడు అది నీ ద్వారం కాదని క్యాన్సిల్ చేశాడు. 3 సార్లు వీసా అప్లై చేశాడు, 3 సార్లు రిజెక్ట్ చేయించాడు. అప్పుడు నేను దేవుడి మీద చాలా అలిగానండి. చర్చిలో కూడా నేను ఆరాధన చేయలేదు. మా డాడీ చెప్తా ఉన్నాడు, ఎందుకు దేవుడి మీద అలుగుతావు, నీకు టైం వస్తుంది అన్నా కూడా నేను అలిగి కొన్నాళ్ళు నేను అసలు దేవుడే లేడా అన్న సిచ్యువేషన్ లో కూడా వెళ్ళిపోయాను 2018లో. తర్వాత మళ్ళీ దేవుడే రప్పించుకుని ఆయన వాక్యం ద్వారా మళ్ళీ నన్ను కౌన్సిలింగ్ చేస్తాను. ఒకవేళ నేను ఆ దారిలో వెళ్ళుంటే ఈ దినాన్ని నేను తిరిగి పెట్టి బేడ సర్దుకుని ఇండియా వచ్చేయాలా. ఎందుకంటే అలా వెళ్ళినోడు చాలా మంది బ్యాక్ వస్తారు కెనడాలో. సో దేవుడు చెప్పాడు అది నీది కాదు, యూ హ్యావ్ టు వెయిట్. సో మళ్ళీ మేము ఈ ప్రాసెస్ లేదనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ మనకి ఈ విధంగా ఓపెన్ చేస్తాడండి. నిజంగా దేవుడి యొక్క కృప. దేవుడు ఏం చేసినా కూడా ఆయన మేలులు మరి మరువలేనివి విడవలేని మేలులు అసలు దేవుడు. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. మరి ఎన్నో ఆరోగ్య సమస్యల విషయాల్లో, పిల్లల విషయంలో కూడా దేవుడు ఎంతో కాచి కాపాడాడు. మరి లాస్ట్ టైం కూడా గ్రేస్ విషయంలో కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ప్రార్థన చేయండి. మరి ఈ సంవత్సరం వస్తావో లేదో మాకు తెలీదు. రావాలని ప్లాన్ అయితే ఉంది కానీ మేమేం అనుకోలేదు. లీవ్స్ అయ్యి కూడా శాంక్షన్ అవ్వాలా, వస్తావో లేదో కూడా ఇంకా డౌట్ గానే ఉంది. కానీ చూద్దాం దేవుడి యొక్క చిత్తం ఎలా ఉంటుందో. ప్రార్థన చేయండి, మీరు అందరూ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఖచ్చితంగా మాకు కూడా ద్వారాలు తెలుస్తాడు. మీరు ప్రేయర్ చేయకపోతే మీరు ఎలా రాగలం? సో టికెట్ ప్రైసెస్ కూడా చాలా హైగా ఉన్నాయి వార్ వల్ల. సో ప్రార్థన చేయండి అన్ని అనుకూలంగా ఉండేటట్టు. వస్తే మరి సంవత్సరం దేవుడు మీ మధ్యలో తీసుకురావాలి, లేకపోతే వచ్చే సంవత్సరం అయినా సరే. చర్చ్ యొక్క కన్స్ట్రక్షన్ కోసం కూడా ప్రార్థన చేయండి. సో ఎవరు మనకి సహకరించకపోయినా దేవుడు చేసుకోవాలిపోయిన పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతాడండి. సో ఒక్కోసారి మనకి ఉండే టెన్షన్స్ వరీస్ ఉంటాయి కాబట్టి ఏదేమైనా సరే దేవుని యొక్క మంత్రాన్ని దేవుడే చూసుకుంటాడు.
సో మనం చేస్తుంది ఒక చిన్న పార్ట్ మాత్రమే. దయచేసి సంఘం అంతా కూడా, స్త్రీలందరూ కూడా చాలా బలంగా ప్రార్థన చేయండి. సంఘం కోసం, సంఘం యొక్క అభివృద్ధి కోసం కూడా ప్రార్థన చేయండి. అంత త్వరగా ఆ థింగ్స్ కూడా, అవన్నీ కూడా త్వరగా కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఇంకా ఫినిషింగ్ అవ్వాల్సిన వర్క్స్ అన్ని కూడా అయ్యేటట్టు దేవుడు త్వరగా మనకు ద్వారం తెరిచేటట్టు ప్రార్థన చేయండి. అది నా కోసం, మా కుటుంబం కోసం ఎల్లప్పుడూ అందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి, అలాగే మీ అందరి కుటుంబాల్లో కూడా దేవుడు మీ యొక్క ఆశను నెరవేర్చి మీ కుటుంబాలు కూడా ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్ళాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యాన్ని ఇంతతో ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మీకు కూడా నా కృతజ్ఞతలండి. వందనాలు. బాయ్ అండి. థ్యాంక్స్.